ఎవరున్నారు వాళ్ళకి ఇద్దాం. వాట్సాప్ పెట్టండి. ఒక నిమిషం. పెట్టుకోండి ఫోటో అందరు ఎవరున్నారు మన తినని బయటకు వెళ్ళాను. నేను తీసుకున్నాను వద్దులే. కూర్చున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ తంబూరి దయాకర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా సరోజిని వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగానే దయాకర్ రెడ్డి గారు మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మా భద్రాచల సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు శ్రీ తుంబూరు దయాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా భద్రాచలంలో శ్రీ సరోజిని వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదానం చేయడం జరిగింది. ఆయన ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆఫీస్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ప్రస్తుతం రాష్ట్ర కబడ్డీ కమిటీ వైస్ చైర్మన్గా కూడా కొనసాగుతున్నారు. ఎవరు వెళ్ళినా ఆఫీస్లో అందరితో మంచిగా మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ సాయం చేసే మంచి గుణంతో ఆయన ఖమ్మంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఎన్నో నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కోటేష్ గారి ఆధ్వర్యంలో దయాకర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా సరోజిని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నిత్యం ప్రజల్లో ఉంటూ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పటికీ ప్రజలకి సహాయ సహకారం అందించడంలో పూర్తిగా దయాకర్ రెడ్డి గారే. దాని గురించి కేకులు అలాంటివి కట్ చేయటం కానీ ఏమి చేయొద్దు, ప్రజలకి ఏదైనా మంచి చేయండి, అన్నదాన కార్యక్రమం కానీ మంచి చేయమని చెప్పటం వలన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు సరోజిని వృద్ధాశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి పుట్టినరోజులకి కేకులు ఇలాంటివి కాకుండా ప్రజలకి ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. సరోజినమ్మ వృద్ధాశ్రమంలో ఎంతోమంది వృద్ధులు, అనాథలు, ఆమె సేవలు ఎంతో అమోఘం. ఇలాంటివి మనం కూడా చేస్తే ఇక్కడ మన తరపున వారికి కూడా మంచి జరుగుతుందని కోరుకుంటూ తుంబూరి దయాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన మిత్రులు కోటేశ్వర తమ్ముడు అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు అన్నదాన కార్యక్రమం సరోజిని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసిన
మన మండల అధ్యక్షులు సరిల నరేష్ గారికి, సీనియర్ నాయకులు సతీష్ అన్నకి, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి గారికి, మన సీనియర్ నాయకులు సత్యల్ గారికి మరియు ఇచ్చేసిన నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా మిత్రులకి మా తుంబూరి దయాకర్ రెడ్డి గారి జన్మదినం ఈరోజు ఖమ్మం జిల్లాలోనే ఘనంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా భద్రాచలంలో, ఎందుకంటే భద్రాచలంకి ఏ విపత్తు ఉన్నా భద్రాచలం కొంత ఎక్కువ ఇవ్వాలని గోదావరి సమయంలో కూడా ఆయనకు వచ్చి ఫ్లడ్ వస్తే ఆయన కూడా ప్రత్యేకంగా వచ్చి ఏదైతే పొంగులేటి పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఇవ్వాల్సిన మన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కావలసిన రేషన్ను పంచడం కానీ అనేక కార్యక్రమాల్లో భాగంగా పాల్గొనే దాంట్లో ఆయన పంతుంది. అలానే ఖమ్మం జిల్లాలో యావత్తు ఖమ్మం జిల్లాలోనే ఆయన ఒక పేరు ప్రతిష్టతో ఎవడన్నా వెళ్ళి పలకరిస్తే మన మంత్రి గారి ఆధ్వర్యంలో అనేక సమస్యలను తీర్చే దాంట్లో ముందున్నారు. ఆయన సేవలు రాజకీయంలో కానీ ఆయన కూడా చాలా సంవత్సరాలు మొన్న నేను అడుగుతున్నాను, మొన్న అడిగితే చెప్తున్నారు ఆయన ఎన్ఎస్సీలో కూడా చిన్నప్పటి నుంచే కాంగ్రెస్ లీడర్ అట. మొన్న చెప్తే నాకు తెలిసింది. గతంలో మేము 2014 నుంచి మేము వైఎస్ఆర్సీపీలో నడిచినా కానీ మొన్న అంటున్నా నేను ఎన్ఎస్ఐలో కానీ చాలా యాక్టివ్గా ఉండేవాడిని, చాలా పార్టిసిపేట్ చేసేవాడిని. నేను మొదట నుండి అదే పార్టీలో ఉండేవాడిని చెప్తా అంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అలానే ఆయనకి వాళ్ళ ఫ్యామిలీకి మరియు అనేక 100 సంవత్సరాల జన్మదినోత్సవాలు చేసుకోవాలని, ఆయనకి శ్రీ సీతారామచంద్రస్వామి రాముల వారి ఆశీస్సులు వాళ్ళ ఫ్యామిలీకి నిండుగా ఉండాలని, మరియు మా నియోజకవర్గ ప్రజల తరఫున మేము ఇక్కడి నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందు ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు మరి వాళ్ళ సేవలు ఆ భద్రాచలం కూడా ఉండాలని మన ధన్యవాదాలు తెలుపుకుంటూ సేవ తీసుకున్నాం.